ఎందుకని ఎన్ని జాబ్స్ కి అప్లై చేస్తున్నా కూడా మీకు ఒక్క కంపెనీ నుంచి కూడా రిప్లై వస్తలేదు? ఎందుకు రిక్రూట్మెంట్ చేసే కంపెనీ వాళ్ళు చాలా అప్లికేషన్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు? ఈ రెండు క్వశ్చన్స్ కి నేను మీకు ఈ వీడియోలో ఆన్సర్స్ చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. బయట కాంపిటీషన్ ఎలా ఉంది అంటే సింగిల్ జాబ్ కి లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ చేస్తున్నారు, సాలరీ అండ్ లొకేషన్స్ తో సంబంధం లేకుండా. ఎందుకంటే ఫస్ట్ ఏదో ఒక జాబ్ వస్తే చాలు కదా. సో ఏ కంపెనీ వాళ్ళైనా అప్లై చేస్తున్న లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి సింపుల్ గా అప్లికేషన్స్ తో పాటు మీ రెజ్యూమేస్ కూడా సెండ్ చేయమని అడుగుతారు. మీరు పంపించే రెజ్యూమేలో కంపెనీకి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా అన్ని మ్యాచ్ అవుతే ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అలానే రెజ్యూమేస్ కూడా అప్లికేషన్స్ తో పాటు లాక్స్ లోనే వస్తుంటాయి. కాబట్టి వాటిని మాన్యువల్ గా చెక్ చేయకుండా ATS అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ని యూజ్ చేసి 75% రెజ్యూమేస్ ని రిజెక్ట్ చేసి ఓన్లీ 25% రెజ్యూమేస్ మాత్రమే తీసుకుంటారు. సో మీరు సబ్మిట్ చేస్తున్న ఆ రెజ్యూమే ATS రిజెక్ట్ చేసే 75% లో ఉండకుండా యాక్సెప్ట్ చేసే 25% లో ఉండేలాగా నేను కొన్ని టిప్స్ చెప్తా. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మాక్సిమం మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టిప్, నెవర్ యూస్ 2 కాలమ్ రెజ్యూమే ఫార్మెట్. అంటే జనరల్ గా చాలా మంది స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వాళ్ళ రెజ్యూమేని 2 కాలమ్స్ గా డివైడ్ చేసుకొని ఉంటుంది. ఈ మిస్టేక్ ని అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ఫార్మేట్ ని ATS రిజెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ టిప్, డోంట్ ఇంక్లూడ్ ఎనీ పిక్చర్స్ ఆర్ గ్రాఫిక్స్. చాలా మంది వాళ్ళ రెజ్యూమేని కొన్ని వెబ్సైట్స్ లేదా యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. వాళ్ళేమో మీ రెజ్యూమే కొంచెం అట్రాక్టివ్ గా కనిపించాలని కొన్ని పిక్చర్స్ అండ్ గ్రాఫిక్స్ ని యూజ్ చేస్తుంటారు. లైక్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు మీ స్కిల్స్ ని పిక్చర్స్ గా చూపించడం. కానీ వాటిని అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటివి ATS ఈజీగా రిజెక్ట్ చేస్తుంది. థర్డ్ టిప్, అవాయిడ్ యూజింగ్ చార్ట్స్ ఆర్ బార్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు చాలా మంది వాళ్ళ స్కిల్స్, డైలీ యాక్టివిటీస్ అండ్ కొన్ని వాటికి పర్సెంటేజ్ లో చూపించడానికి బార్స్ లేదా చార్ట్స్ ని యూజ్ చేయడం వల్ల కూడా రెజ్యూమే రిజెక్ట్ అవుతుంది. ఫోర్త్ టిప్, నెవర్ యూజ్ టేబుల్ ఫార్మేట్. రెజ్యూమేలో ప్రతిదానికి ఒక బాక్స్ కొట్టి పెడతారు రెజ్యూమే నీట్ గా కనిపించాలని. బట్ దానివల్ల నీట్ గా ఏమో కానీ ATS మాత్రం డెఫినెట్లీ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ATS కి ఎప్పుడు రెజ్యూమేలో కంటెంట్ గజిబిజిగా ఉండకుండా సింపుల్ గా ఉండాలి. ఫిఫ్త్ టిప్, యూస్ కీవర్డ్స్. ఈ ATS మీ రెజ్యూమేని స్కాన్ చేసేటప్పుడు మెయిన్ గా కంపెనీ వాళ్ళు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన కీవర్డ్స్ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా అని చూస్తుంది. అసలు ఈ కీవర్డ్స్ అంటే ఏంటంటే కంపెనీ వాళ్ళు రిక్వైర్డ్ స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఎక్సెట్రా ఇలా కొన్ని మెన్షన్ చేస్తారు. అవి ఖచ్చితంగా మీ రెజ్యూమేలో ఉండాలి. మళ్ళీ ఉండాలని చెప్పి అన్ని కాపీ చేసి మీ రెజ్యూమేలో డైరెక్ట్ పేస్ట్ చేయకూడదు. అది కూడా పెద్ద ప్రాబ్లమే. కొంచెం వేరియేషన్ తో, అంటే పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే ఆ కీవర్డ్స్ కి సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ని యూజ్ చేయాలి. సిక్స్త్ టిప్, టైలర్ యువర్ రెజ్యూమే. అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒకటేసారి మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక రెజ్యూమేని ప్రిపేర్ చేయించుకొని ప్రతిసారి ప్రతి జాబ్ కి అదే రెజ్యూమేని పంపిస్తుంటారు. ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఒక్కో పర్టికులర్ జాబ్ కి రిక్వైర్డ్ స్కిల్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అప్లై చేస్తున్న ప్రతిసారి జాబ్ కి తగ్గట్లు స్కిల్స్ అండ్ మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటిని కూడా అప్డేట్ చేస్తూ హైలైట్ చేయాలి. సెవెంత్ టిప్ వచ్చి యూజ్ హెడ్డింగ్స్. మీరు రెజ్యూమేలో మెన్షన్ చేస్తారు కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా ఇలా ప్రతి దానికి ఒక క్లియర్ అండ్ బోల్డ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఇలా యూజ్ చేయడం వల్ల ATS కి నీ ఇన్ఫర్మేషన్ ని కేటగరైజ్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. ఎయిత్ టిప్ వచ్చి ఇంక్లూడ్ డేట్స్. ఖచ్చితంగా ప్రతిదానికి డేట్స్ మెన్షన్ చేయాలి. లైక్ మీ 10th క్లాస్ ఏ ఇయర్ లో కంప్లీట్ అయింది, అండ్ ఇంటర్, డిప్లొమా, ITI, గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ అదర్ స్టడీస్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది అండ్ ఏ ఇయర్ లో ఎండ్ అయింది ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ, మీకు ఇంకా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నైన్త్ టిప్ వచ్చి అప్లై ఎర్లీ. మీ అప్లికేషన్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ATS ముందుగా అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఎలా అనుకుంటారంటే వీళ్ళు ఇప్పుడే కదా జాబ్ పోస్ట్ చేసింది, మనం రేపు కానీ ఎల్లుండి కానీ అప్లై చేద్దాంలే అని అనుకుంటారు. అస్సలు అలా నెగ్లెక్ట్ చేయకండి. ఆ నెగ్లిజెన్సీయే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ కాకపోవడానికి కారణం అవుతుంది. 10th టిప్, నేమ్ ఫార్మెట్. చాలా మంది రెజ్యూమేలో మీ నేమ్ రాసేటప్పుడు ఫస్ట్ సర్ నేమ్ రాసి తర్వాత మన నేమ్ రాస్తాం. లైక్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు నరేంద్ర మోడీ అని రాయాలి, మోడీ నరేంద్ర అని రాయకూడదు. ఎందుకంటే మోడీ అనేది సర్ నేమ్ సెకండ్ రాయాలి, నరేంద్ర అనేది నేమ్ దాన్ని ఫస్ట్ రాయాలి. ఇప్పుడు మీ మైండ్ లో రన్ అవుతున్న పెద్ద క్వశ్చన్, మళ్ళీ మా సర్టిఫికేట్స్ లో మొత్తం ఫస్ట్ సర్ నేమ్ తర్వాత మా నేమ్ ఉంటుంది కదా బ్రో అని. బట్ ఏం కాదు, రెజ్యూమేకి సర్టిఫికేట్స్ కి సంబంధం లేదు. రెజ్యూమే అనేది జస్ట్ మీరు ఒక జాబ్ కి సెలెక్ట్ అయ్యే వరకే యూజ్ అవుతుంది. లాస్ట్ టిప్ బట్ నాట్ లీస్ట్, మరీ చెప్తున్నా, ఖచ్చితంగా మీరు అప్లై చేస్తున్న ప్రతి జాబ్ కి ప్రతిసారి మీ రెజ్యూమేని కంపెనీ వాళ్ళు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన స్కిల్స్ తో అప్డేట్ చేస్తూ అప్లై చేయండి. మరి ఇవన్నీ చెప్పినాక మీకు ఒక శాంపుల్ రెజ్యూమే చూపించకపోతే బాగుండదు కదా. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఒక శాంపుల్ రెజ్యూమేని రెడీ చేసుకోండి. అండ్ ఆ రెజ్యూమేని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను, ప్లీజ్ చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ టిప్స్ తో ఒక సింపుల్ రెజ్యూమేని ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.